2 సార్లు కూడా టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ ఉండి ఇక్కడ గెలిచారు గతంలో కూడా. ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళడం. ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు కూడా అక్కడ నుంచి టీడీపీలో రావడం. ఎన్నికల బరిలో ఉన్నారు. అంటే అభ్యర్థిని చూసి ఓటేస్తారా? పార్టీని చూసి ఓటేస్తారు ఇక్కడ? ఇక్కడ అభ్యర్థిని చూసి వేస్తున్నారు ఎక్కువగా. ఇప్పుడు ఈ టర్మ్ మాత్రం అభ్యర్థికి వేయాలని ఎక్కువ మంది. ఈసారి పరిస్థితి మారింది. ఈసారి పరికి యార్లగడ్డని ఎవ్రీబడి ప్రతి ఒక్కరూ ఊహించి అనుకుంటున్నారు. అది కానీ టఫ్గా ఉంటుంది. ఇద్దరు కొద్దిగా జాగ్రత్త. ఇద్దరు డబ్బు ఖర్చు పెడతారు. ఇద్దరు సౌండ్ పార్టీలే, మామూలు మనలాంటి సాధారణ వ్యక్తులు. చూద్దాం మరి, వేచి చూద్దాం ఎవరా. రాష్ట్రం మొత్తం ఎవరు గెలుస్తారు? రాష్ట్రం మొత్తం మామూలు కూటమి అవుతుంది. సమస్య లేదు. జగన్ యొక్క ఇవన్నీ తెలుగు జనాలందరూ అర్థం అవుతుంది. కానీ రాను రాను ఈ కొండలు తవ్వడం, ఇసుక అమ్ముకోవడం అంతా చాలా ఇదిగా ఉందండి. అసలు ఈ గవర్నమెంటే చాలా ఇదిగా ఉంది. అభివృద్ధి ఇచ్చి ఆ పథకాలు అయితే సూపర్గా చేస్తున్నాడు, అంతవరకు ఓకే. కానీ మన ఆస్తి అంత దొబ్బుతున్నాడు కదా, ప్రకృతి నుంచి వచ్చే మన ఆస్తి మొత్తం ఆయన లాగేసుకుంటున్నాడుగా. అది పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతారా? అది చెప్పలేము కానండి. జనరల్గా ఆయనకి ఈసారి ఓటింగ్ శాతం బాగా వస్తుంది. పోయినసారి కంటే ఇంకో 10% ఎక్కువగా వస్తుంది. అంతే తప్ప ఓ సబ్స్టెన్షియల్గా ఏం రాదు. ఒక 10% పెరుగుద్ది ఆయనకి ఇది వరకు ఉన్న పర్సెంటేజ్. మొత్తంగా 170 స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ? కూటమికి ఎన్ని వస్తాయి? వైసీపీకి ఎన్ని వస్తాయి? అదే కూటమికి 120 వరకు రావచ్చు కూటమికి. మిగతా రిమైనింగ్ వైఎస్ఆర్సీపీకి వస్తాయి. అది మా నమస్తే అమ్మ. గన్నవరంలో ఈసారి ఎవరు గెలుస్తారు? గన్నవరంలో అయితే వెంకటరావు గారు వస్తాడు అయ్యా. అది మరి వంశీ గారు నాకైతే తెలియదు. జనం అనుకుంటాం ఆయన వస్తాడు అనుకుంటున్నారు. అంటే గతంలో వంశీ గెలిచారు కదా? గెలిచారు, గతంలో గెలిచారు. ఈసారి ఆయనకి వేద్దామని అందరూ అనుకుంటున్నారు జనం. అంటే పార్టీ మారారు కదా, అటు నుండి ఇటు మా ఇద్దరు అభ్యర్థులు మారారు కదా. మార్చారని ఈసారి వెంకటరావు గారిని గెలిపిద్దామని అందరూ అనుకుంటున్నాం జనం. అది అంటే ఇక్కడ పార్టీ చూసే ఓటేస్తారు. పార్టీ చూసి అంటే ఎవరిష్టం వాళ్ళది. అది గెలుపు ఆటం అనేది మనం చెప్పలేము. నమస్కారం బాబాయ్ గారు. ఎలా ఉంది ఈ ఎలక్షన్? ఎలా జరుగుతాయి అనుకుంటున్నావు? బాగానే జరుగుతాయి బాబు. బాగా జరుగుతాయా? గన్నవరం పరిస్థితి ఏంటి? ఎవరికి గెలుస్తారు? మన జగన్కి వెళ్తాడండి. వంశీ గారికి వెళ్తాడు. వంశీ గారు మంచి పనులు చేస్తున్నాడు. ఏంటి లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, బిక్కులకి ఇళ్ళ తలాలని ఏదో లేదంటే ఇక్కడ డబ్బు సాయం చేస్తాం, అది ఇది ఏదో లేని వాళ్ళకి ఒక అతి వాళ్ళతో పాటు చేస్తున్నాడు బాబు. ఆయన చాలా మంచివాడు జగన్. మన ఈయన జగన్ కూడా ఇంకా అంతకన్నా మంచివాడు. అంటే వల్లభనేని వంశీ గతంలో టీడీపీ నుండి గెలిచాడు కదా, ఇప్పుడు వైసీపీలోకి వచ్చాడు. అంటే టీడీపీ అంటే పార్టీలు ముఖ్యమా, ఇక్కడ ప్రజలు చూసి ఓటేస్తారా, అభ్యర్థిని చూసి ఓటేస్తారా? ప్రజల మంచితనం గురించి అండి. వ్యక్తి మంచివాడు అయితే ఆయనకి వేస్తున్నాడు. ఓకే సరే, ఎవరు గెలుస్తారు రాష్ట్రం మొత్తంలో? ఏ పార్టీ వస్తుంది అధికారంలో? జగన్ పార్టీనండి. జగనే. బాబాయ్, ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎవరికైనా సీట్లు వస్తుంది? అధికారం అంటే మామూలుగా ఇప్పుడు తగ్గపోరుగా ఉంది. కూటమి కలిసిందని తగ్గపోరుగా ఉంది. అధికారం ఎవరికి వస్తుంది అనేది చెప్పలేం. కానీ ఎవడో డబ్బు మతం ఉండేవాడు, డబ్బు బలం ఉండేవాడు గెలితే ఇప్పుడు పోటీలు ఎట్ట పోటీలు కానీ అట్టగే డబ్బు. ఇవాళ డబ్బు లేనిదే రాజకీయం లేదు. డబ్బు రాజకీయం ఒకటే. డబ్బు రాజకీయమే. ఎవడైనా గుండె మీద చేయో చెప్పాను. డబ్బు ఉండేవాడికే రాజకీయం. లేకపోతే వాడు మామూలుగా నాకు మెలకొని కూర్చుంటారు తిరగటం. ఈ 4.5 ఏళ్ళ పాలన ఏ విధంగా ఉంది? ఒక 5 ఏళ్ళు దాదాపు వస్తుంది. 5 ఏళ్ళ పరిపాలన ఏ విధంగా? వాళ్ళ పరిపాలన అందరూ జనం అంతా చూస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఎవరికి ఓటేయాలో తెలుసు. పరిపాలన ఎట్టాగా ఉంది ఏంటనేది ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు. పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా మరి ఈసారి అసెంబ్లీ భాగ్యం ఉందా? పవన్ కళ్యాణ్కి మరి ఏదో ఇక భాగ్యం ఉండదు అంటే మరి ఆయన ఒకసారి పోటీ చేసి అక్కడ ఇది చేశాడు. అక్కడ భాగ్యం ఉండదు అనేది అతను తలరాతది.